వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ పిగ్ ఫార్మ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వరాజ్ పిగ్ ఫార్మ్. మన ఛానల్ ఇంతకుముందు చూసిన వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను నొక్కండి. మన కొత్త వీడియోస్ ఏమన్నా వస్తే మీకు చేరుతుంది. మీకు మంచి ఉపయోగంగా ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ పందుల పెంపకం. ముందు పందుల పెంపకం అంటే ఏంటి, దాన్ని ఏమేమి తెలుసుకోవాలి, మనం పందుల పెంపకం చేయాలంటే ఏమేమి తెలుసుకోవాలి అనే విషయంలో మీకు ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా అండి. పందుల పెంపకం మనం చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనకు ట్రైనింగ్ అవసరం అండి. ఈ ట్రైనింగ్ ఎంత పర్సెంట్ అవసరం అని అంటే 100 పాళ్ళు మనం ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలండి. ట్రైనింగ్ తీసుకోకుండా మనం పిగ్ ఫామ్ పెట్టాలంటే మనం బుడిదల కాలేసినట్టేనండి. ఈ విషయం అయితే 100% వాస్తవనండి. ఎందుకు అంటే పిగ్ ఫామ్ మన 33 జిల్లాలలో పిగ్ ఫామ్స్ వచ్చేసి నాకు తెలిసి ఒక కమర్షియల్గా చేసే పిగ్ ఫామ్స్ వచ్చేసి ఒక 10 నుండి 15 మధ్యలోనే ఉన్నాయండి. 10 నుండి 15 మధ్యలోనే ఉన్నాయండి. ఇక మామూలుగా ఊర పందులు పెంచే వాళ్ళంటే ఇక అవి చెప్పలేను, అది నాకు ఆలోచన కూడా లేదు, ఐడియా కూడా నాకు తెలియదండి. ఈ కమర్షియల్గా పెంచే ఫామ్లో ఒక 15 ఉండొచ్చు అండి, 10 నుండి 15 ఉండొచ్చు. వీరు వాళ్ళ పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి. పిగ్ ఫామ్ పెట్టిన వాళ్ళు ఎవరైనా బిజీగా ఉంటారు. మార్నింగ్ లేవాలి, ఫీడ్ అవి వాషింగ్ క్లీనింగ్ అది ఇది జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరిని అడిగినా కూడా అన్న నేను మళ్ళీ చేస్తానని చెప్పుకుంటా దాటేసుకుంటూ పోతారు. కాబట్టి వారు కూడా ఒకసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు. మనము కానీ ఊకే మన మీదనే డిపెండ్ అయ్యి చెప్పమని అంటే వాళ్ళు కూడా ఏదో పని చేసుకుంటుంటారు కదా, మనకు చెప్పరు. అందుకోసమనని మనం ఇప్పుడు ఇంకోటి, మన ఎనిమల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, మనము మన ఎనిమల్కి ఈ ప్రాబ్లం వచ్చిందని వారికి చెప్పాలన్నా కూడా మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి కదా. ఆ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు రిటర్న్ ఏం చెప్పన్నో మనకు అర్థం కాదు, వాళ్ళకు అర్థం కాదు, మనం ఏం చెప్పన్నో మనకు అర్థం కాదు. కాక మనం ఏదన్నా రాంగ్ గైడెన్స్, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయనకి వెళ్ళిపోయి, లేదా ఆయన చెప్పే విషయంలో మనం ఏదైనా రాంగ్ చేస్తే మనము మన ఎనిమల్ని కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి మనము ట్రైనింగ్ తీసుకోవాలి. ట్రైనింగ్ తీసుకోగానే మీకు 100% నాలెడ్జ్ వస్తుందని కాదండి. ఓ 50% వస్తుంది నాలెడ్జ్ ట్రైనింగ్లో. ఓ 50% నాలెడ్జ్ వస్తే మనం వచ్చిన తర్వాత లైవ్లో మనము ఇంకో 50%, మనము 1 ఇయర్ అవుతుంటే మనకి ఇంకో 50% నాలెడ్జ్ వస్తుంది. తెచ్చుకోగానే కూడా మీకు నాలెడ్జ్ రాదు. ఒక్కసారి మనకు పుట్టిన తర్వాత మన ఫామ్లోకి వచ్చి క్రాసింగ్ అయ్యి డెలివరీ అయిన తర్వాతనే మనకు ఈ మన ఎనిమల్ మీద ఏంది అనేది ఒక ఆలోచన వస్తుందండి. అప్పటి వరకు కూడా రాదు. దీంట్లో కూడా లాభాలు ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి అంటే మనము ఎవరు మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది కూడా ఎవరు చెప్పరు. అది నాకు అన్ని లక్షలు మిగులుతున్నాయి అనేది చెప్తారు తప్ప ప్రాబ్లమ్స్ కూడా ఎవరు చెప్పరు. నేను ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 100% మనం ట్రైనింగ్ తీసుకున్నాకనే మనము ఈ ఫామ్ స్టార్ట్ చేయాలి. ఈ ట్రైనింగ్ విషయంలో బడ్జెట్, ట్రైనింగ్ అని అంటే ట్రైనింగ్లో వచ్చేసి ఫస్ట్ షెడ్ కన్స్ట్రక్షన్, తర్వాత బ్రీడింగ్, ఏమేం బ్రీడ్స్ ఉన్నాయి, ఏ బ్రీడింగ్ తీసుకోవాలి, తర్వాత మనము వాటిని ఎలా క్రాసింగ్ చేయించుకోవాలి, క్రాసింగ్ అయిన తర్వాత కన్ఫర్మ్ అయిందని ఎలా చేసుకోవాలి, కన్ఫర్మ్ అయిన తర్వాత దాన్ని ఏ క్యాబిన్ ఉంచాలి, ఏం ఫీడ్ ఇవ్వాలి, తర్వాత 100 రోజుల తర్వాత దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి. 100 రోజులు అని అంటే ఇంకొక ఎనిమల్కు క్రాసింగ్ అయినప్పటి నుండి 100 రోజులు అని అంటే ఇంకొక 14 డేస్లో అది డెలివరీ అవుతుంది. కాబట్టి దానికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, పిల్లలు హెల్దీగా రావాలి అంటే మనం దానికి ఏం ఫీడ్ ఇవ్వాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఈ మధ్య జరిగే విషయాలు మనకు ట్రైనింగ్లో చెప్తారు. తర్వాత పిల్లలు వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టే ముందు ఎట్లుంటుంది, ఎనిమల్ పరిస్థితి ఏంది అనేది ఒకటి మనకు ఈ ట్రైనింగ్లో తెలుస్తుంది. తర్వాత మనకు పిల్లలు వచ్చిన తర్వాత వాటికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఎండాకాలం అనుకో వాటికి ఎట్లా కాపాడుకోవాలి, చలికాలం అనుకో ఎట్లా కాపాడుకోవాలి, వర్షాకాలం అనుకో ఎట్లా కాపాడుకోవాలి. ఈ కాలాలను బట్టి మనం ఆ పుట్టిన పిల్లని మనం పెద్ద చేసుకునే మనకు రూపాయి వస్తుంది. కాబట్టి ఆ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి, మనకి 10 పుట్టినాయండి ఒక ఎనిమల్కు, ఆ 10ని మనం కాపాడుకోలేకపోతే మనం పుట్టించుకొని కూడా వేస్టే కదా. అందుకని ఏ సీజన్లో మనకు ఎన్ని సీజన్లు ఉన్నాయో ఆ సీజన్లో డెలివరీ అయిన
వచ్చిన పిల్లల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనే దాని విషయంలో కూడా మనకు ఒక అవగాహన వస్తుందండి. ఆ పుట్టిన పిల్లల్ని మనం వాటికి ఏం ట్రీట్మెంట్ చేయాలి, ఆ పిల్లలకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, అవి 100 కిలోలు అయ్యేంత వరకు దానికి ఫీడ్ ఏమి ఇవ్వాలి ఏంటిది అనేది ప్రతి ఒక్కటి ఈ ట్రైనింగ్లో చెప్తారు. మళ్ళీ తర్వాత డెలివరీ అయిన తర్వాత దీన్ని ఎప్పుడు మళ్ళీ క్రాసింగ్ చేయించుకోవాలి, ఎప్పుడు క్రాసింగ్ చేయించుకోవాలి, ఎట్లా క్రాసింగ్ చేయించుకోవాలి, ఆ క్రాసింగ్ అయిన ఎనిమల్ని మళ్ళా మనం డెలివరీ ఎట్లా చేయించుకోవాలి, ఈ పుట్టిన పిల్లల్ని 100 కేజీలు ఎలా చేసుకోవాలి అనేది క్లుప్తంగా ఈ ట్రైనింగ్లో చెప్తారండి. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ట్రైనింగ్ తీసుకుంటే మనం ఇప్పుడు దరిదాపు ఒక 10 ఎనిమల్స్ తోటి మనము పెట్టాలన్నా కూడా దరిదాపు మనకు ఒక 15 లక్షలు 20 లక్షలు ఖచ్చితంగా అవుతుందండి. అయినప్పుడు మనము ఈ 10 లక్షలు 20 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక 10-15 వేలు మనము పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదండి. ఖచ్చితంగా మనం ట్రైనింగ్ తీసుకోవాలండి, 100% ట్రైనింగ్ తీసుకోవాలని నా ఆలోచన.